పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ గనక ఒక స్టేట్మెంట్ ఇస్తే అవి జరిగే అవకాశం ఉంటుందా? సాధ్యాసాధ్యాలు ఉంటాయా? లేకపోతే బీసీ సంఘాలు ఏమైనా అడ్డుకొని చట్టబద్ధంగా అయ్యేంతవరకు జరపాల్సిన ఎన్నికలు జరపొద్దు అనేటువంటి అడ్డుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు వద్దనే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ ఉన్నా కారణాలు చెప్పాలి. సో కాబట్టి ఒకవైపు ప్రజాస్వామ్య ప్రక్రియలో నీకు లాభం జరుగుతున్నప్పుడు పార్టీ పరంగా 42% వాటా పార్టీల మీద అమలు చేయమని ఒత్తిడి అన్ని పార్టీలు బీసీలకే ఇవ్వాలి. అదే రిజర్వ్డ్ కాన్ఫరెన్స్లో ఎక్కడెక్కడ ఉంది బీసీలకు రిజర్వేషన్ అయిన స్థానాలు ఎక్కడెక్కడ? నేను ఇప్పుడు అది కూడా చదివి పెడతాను మీకు. ఎక్కడెక్కడంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నగర్ కర్నూలు జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట జిల్లా, సూర్యాపేట జిల్లా, వికారాబాద్ జిల్లా, అంతేకాకుండా వనపర్తి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇన్ని జిల్లాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. మరి బీసీల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? పార్టీ పరంగా ఇస్తే పెరుగుతుంది. సో కాబట్టి చట్టపరం ఇది తాత్కాలిక, నేను ఇది పర్మనెంట్ అనట్లేదు. తాత్కాలికంగా ఎన్నికల నిర్వహణ కోసము తాత్కాలిక ప్రయోజనమే. చట్టం వచ్చే వరకు పోరాటం చేయండి. మళ్ళీ ఎన్నికలే లబ్ధి పొందండి. 6 నుండి 6 కాస్త 13 జిల్లాలకు చేయండి. రేపు ఈ 13 జిల్లాల కనుక జడ్పీ చైర్మన్ మీరు అయితే బీసీలు ముఖ్యమంత్రి ఖచ్చితంగా 5 తీరుతారంటున్నా. ఖచ్చితంగా 5 తీరుతారు. ఎందుకంటే జిల్లాలన్నింటిలో మీరే కాదు నిర్ణయం తీసుకునేది. 13 జిల్లాలంటే ఎస్సీ ఎస్టీల జిల్లాలు దాంట్లో 10 పోతున్నాయి, నీ 13 పోతున్నాయి. 23 జిల్లాల పైన మిగిలేదు 10 జిల్లాలే. ఆ మిగిలే 10 జిల్లాలో హైదరాబాద్ జిల్లా ఎవరి చేతిలో ఉండదు. అది ఎవరి చేతిలో ఉండదు? ముస్లింల చేతిలో ఉండదు ఒక రకంగా. అవునా? ఇంకా ఇక నీకు మిగిలిన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేపు ముఖ్యమంత్రి కాలేరు. ఈ 13 కనుక అమలైతే, ఈ 42% కనుక అమలైతే, అది కదా చేయాల్సింది. అది చేయాలి, అమలు చేసుకోవాలి ప్రస్తుతం. ప్లస్ పార్లమెంట్లో చట్టం వచ్చే వరకు కొట్టాడాలి. ఎవరు కొట్టాడాలి? ముఖ్యంగా ఈ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలి. ఎవరైతే బీజేపీ సభ్యులు ఉన్నారో, ప్రధానంగా బీసీ సభ్యులు వాళ్ళ సమాజం కోసం రాజీనామా చేసి యుద్ధంలోకి వెళ్ళాలి. అంతేగాని భయపడకుండా పీరుకోలేలాగా లోపల నుండి మేము బీసీల కోసం కొట్లాడుతున్నామని ఎవరు కుల సంఘాలు పెట్టే మీటింగ్లకు వచ్చినంత మాత్రం ఎవరికి భయం రాదు. వస్తుందా? బీహార్లో అక్కడ అద్భుతంగా గెలిచింది. అక్కడ చట్టం చేసింది ఏమన్నా బీజేపీ? ఏ రాష్ట్రంలో చట్టం చేసింది బీసీల కోసం? అద్భుతంగా గెలుతుంది. అవుతుందా ఎక్కడన్నా? నీకు రేపు ఇక్కడ కూడా నీకు అమలు చేయకుండానే నీ బీసీకి ఇస్తానని అధ్యక్ష పదవి ఇవ్వాలి. నువ్వేం చేసినావు? బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా కనీసం ఏమంటే ఎల్పీ లీడర్ను, బీజే ఎల్పీ లీడర్ను కూడా ఓ రెడ్డిని తీసుకొచ్చి ఏం చేయగలిగినారు మీరు? ఒక సీట్ ఒకటి ఇచ్చారా? ఏం చేయలేదు మీరు. ఏం చేయగలుగుతారు? రేపు ఆ పార్టీని ఏం చేయగలుగుతావు నువ్వు? కాబట్టి నేనేమంటానంటే ఏదైనా చేయాలంటే ఆ పార్టీలో ఉన్న ఫస్ట్ బీసీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. లోకసభ, రాజ్యసభ వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా చేయాలి. ఎస్, మేము కూడా రాజీనామా చేస్తున్నాం మీ ఇష్యూ కోసం అని చెప్పేసి చేయండి. ఓసీలను కూడా మొత్తం అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ మేము మొత్తంగా మేము బైకాట్ చేస్తున్నామని చెప్పండి బీసీ సమస్య కోసం. అంటే ఈ యుద్ధం అనేది రాజకీయ పరంగానే ఉండాలి. రాజకీయ పరంగా రేపు ఆ పార్టీ గొప్పదే, ఈ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలు ఓకే అంటే మీరు ఈ నా దృష్టిలో అన్ని పార్టీలు ద్రోహ పార్టీలే, బీసీ ద్రోహ పార్టీలే. అనివార్యంగా ఈ 42%కి వచ్చినాయి ఉద్యమాల ఫలితంగా. అర్థమైందా? వాళ్ళు ఏదో ఓట్ల కోసం వచ్చినాయి, బీసీ ఓట్ల కోసం వచ్చినాయి. కానీ అమలు చేయడంలో అనేక చిక్కులు తెచ్చినాయి. జీవో 9 ఎట్లా అమలు చేస్తాడో ఎట్లా చేస్తున్నారండి అక్కడ గవర్నర్ గారు ఆమోదం లేకుండా? అంటే నీకు చిత్తశుద్ధి ఉన్నట్ట రేవంత్ రెడ్డికి? మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేనట్టే కదా బీసీల పట్ల. బీజేపీకి అయితే అసలే లేదు కదా, మీకు ఊసు లేదేం లేదు కదా. మరి ఇక బీఆర్ఎస్ కోమో 23% తగ్గించింది కదా. మరి ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఇక బీసీల పట్ల? కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఆయన ఎంపీ టికెట్లలో 42% ఇవ్వలే. వాళ్ళ చేతుల పని, కాంగ్రెస్ పార్టీ చేతుల పని. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలే, బడ్జెట్ ఇవ్వలే. చివరికి బడ్జెట్ మీ చేతులే కదా. బీసీలకు 42% వాటా ఇవ్వచ్చు కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ నీ చేతుల పనులన్నీ ఇవ్వవు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, హైకోర్టులలో నువ్వు ఒక్క బీసీని పెట్టావు. చివరికి లా సెక్రటరీని కూడా రెడ్డిని పెడతావు. మరి అక్కడ నీకు బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి బీసీలను వాడుకునే కుట్రలో భాగంగా ఆయన ఉన్నాడు. బీసీల మీద బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా చేతగాని ప్రధానమంత్రి ఇవాళ బీజేపీకి ఉన్నాడు.
చాతగాని ప్రధానమంత్రి అంటే నేనైతే. ఎందుకంటే నీ సమాజం గురించి, నీ బీసీ సమాజం గురించి నువ్వేం చేసినావు ఇంతవరకు? ఏమీ చేయలేదు. ఓ నేషనల్ బీసీ కమిషన్ వేసినని చెప్పినావు. నేషనల్ బీసీ కమిషన్తో ఊదు కాలదు, నా పీరు లేవదు, వాళ్ళకి ఏం కాదు. కాబట్టి నీవు నీ ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలలో చట్టబద్ధత కల్పించాలి, విద్యారంగంలో పెంచాలి. ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ ఏదైతే 42% బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా ఇచ్చినప్పుడే నువ్వు బీసీ ప్రధానమంత్రి బీసీల కోసం చేసినట్లు లెక్క. నువ్వు మరి బీసీ ప్రధానమంత్రి రాజీనామా చేయమని అంటలేడుగా మన రాజ్యసభ సభ్యుడు, ఎవరు బీసీ ఉద్యమ నాయకుడు అంటలేడుగా, ఆర్ కృష్ణ అంటలేడుగా, మాకేం చేస్తలేడు అంటలేడుగా. అరే మీ పదవుల కోసము, మీ అవకాశాల కోసము, మీ స్వార్థం కోసము బీసీ సమాజానికి అన్యాయం జరిగిన మాట్లాడకపోతే ఇక ఏం లాభం? మీరు ఆ పదవులలో కూర్చొని ఏం లాభం అంటున్నా? ఇవాళ నాకేం అవసరం అంటే ఒక ఎస్సీని, నేను ఎస్సీ మాదే కమ్యూనిటీ, నాకేం అవసరం ఒక బీసీ ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి? రాజీనామా చేసి వాళ్ళ అదే ఆ ఇష్యూ మీద నేను కొట్లాడుతున్నా భయ్. ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిగా నిన్న కూడా నేను 42% కోసం అన్ని పార్టీలను ఏకం చేస్తూ వాళ్ళు నా పార్టీ ఒక ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏం అవసరం అండి నాకు? ఎందుకంటే 56% ఉన్నారు బీసీలు, ముస్లిం బీసీలతో కలుపుకుంటే. సో మరి అటువంటి సమాజానికి అన్యాయం జరుగుతున్నది. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? న్యాయబద్ధమైన పోరాటం చేయాలి. చేసి వాళ్ళకు సాధించడంలో మా పాత్ర కూడా ఉండాలి, ఎస్సీల పాత్ర కూడా కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఆర్పీఐ పార్టీగా మా జాతీయ అధ్యక్షుని పిలిచి నేను మీటింగ్ పెట్టినాం. జాతీయ అధ్యక్షుడిని పిలిపించి మేము మీటింగ్ పెట్టినాం. ఢిల్లీలో కూడా ఇదే మా జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో ఢిల్లీలో కూడా మొత్తం అన్ని పార్టీలను పిలిపించి ఢిల్లీలో కూడా సభ పెట్టబోతున్నాం బీసీల కోసం. కాబట్టి చిత్తశుద్ధి అనేది మనకు ఉండాలి, బీసీలకు ముఖ్యంగా ఉండాలి. అందుకే పార్టీలకు అతీతంగా బీసీలు పనిచేస్తూ, అట్లాగే పార్టీలలో ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తూ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ ఎట్లయితే సాధించినామో అట్లాగే బీసీ రిజర్వేషన్లను కూడా సాధించే దిశగా అడుగులు వేయడానికి తాత్కాలికంగా ఫస్ట్ పార్టీ పరంగా దీన్ని అంగీకరిస్తూనే చట్టం వచ్చేదాకా ఎక్కడ నిరంతర పోరాటం చేయాలి. చట్టం పార్లమెంటులో చట్టం వచ్చేదాకా వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయాలి, బీజేపీలు ఒప్పుకున్నారు కాబట్టి చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత చట్టం చేయాలి, చట్టాన్ని రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన ఉద్యమాన్ని ఆపాలి. సో కాబట్టి అది సాధించేదాకా ఖచ్చితంగా తాత్కాలికంగా ఇప్పుడు లాభపడతా పార్టీ పరంగా అంటే చేయొద్దని ఆయనైతే నేను అన్నాను. ఎందుకంటే చట్టం రావాలంటే చాలా టైం పడుతుంది, ఒక 3-4 ఏళ్ళ సమయం పడుతుంది, అట్లీస్ట్ కనీసం 3 ఏళ్ళైనా పడుతుంది. సో ఆ చట్టాన్ని ఇప్పటికి 3 ఏళ్ళ దాకా ఎన్నికలు ఆపలేము. అటు హైకోర్టు కూడా ఎన్నికలు చేయాలంటుంది, కొంతమంది రిట్ కూడా వేసారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అనివార్యం. సో కాబట్టి పార్టీ పరంగా అనేది ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ ఈ ఎన్నికల వరకు. కాబట్టి ఈ ఎన్నికల వరకు పార్టీ పరంగా ఈ సొల్యూషన్ మనం స్వీకరిస్తూనే పర్మనెంట్ చట్టం కోసం ఉద్యమిద్దామనేది నా అభిప్రాయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.